ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. నువ్వు నారాయణకు సీటు ఇవ్వాలనుకున్నావు, ఎక్కడైనా నువ్వు ఇవ్వగలుగుతుంటివి నారాయణకు, లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి చేసుకోగలుగుతుంటివి. నీ దగ్గర నాయకులు కూడా ఉన్నారు కదా, నీకు తెలుగుదేశం పార్టీలో మైనార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా. మేము ఇచ్చి చూపించినాం, ఒక సామాన్య మనిషికి ఖలీల్ బైకి మేము ఇచ్చి చూపించినాం. మరి నువ్వు అజీజ్ బైకో ఇంకోరికో నువ్వు ఎందుకు ఇచ్చుకోలేకపోయినావు? చంద్రబాబు నాయుడు నీకు నీతి నిజాయితీ ముస్లింల పైన, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన వాళ్ళకు రాజకీయంగా బలోపేతం చేయాలని చెప్పి నీకు నిజంగా ఆలోచన ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అజీజ్ బైకి కూడా తయారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. 50 సంవత్సరాల తర్వాత మేయర్ పదవి ఇచ్చి ఆయనకు రాజకీయంగా బలోపేతం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆయన పార్టీ వదిలేసిపోయినాడు. ఈ రోజు వరకు కూడా ఆయనకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండా పోయింది, రాజకీయ అవకాశాలు లేకుండా పోయినాయి. మా పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, ఎవరికి కూడా పోయితే వాళ్ళు ఏదో స్వార్థ రాజకీయాల కోసం పోతున్నారు. కానీ వాళ్ళకు కూడా చెప్పే మాట ఒకటే, జనాలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ వర్గాలకు మేలు చేసింది లేదు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసిపోతున్నా. June 4th కావాలంటే ఈ వీడియో క్లిప్ ని ప్లే చేసుకోండి. మా ఖలీల్ భాయ్ ఒక సామాన్య మనిషి నారాయణని ఓడగొడుతున్నాడు. దేవుని ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో జగనన్న బొమ్మ పెట్టుకొని ఓడగొడుతున్నాడు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఒక విజనరీ లీడర్, ఒక మంచి మనిషి, నెల్లూరు ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి వచ్చిన మనిషి. ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్కి మేలు చేసే విధంగా అడుగులు వేయబోతున్నాడు, చేసి చూపిస్తాడు. మరి ఈరోజు 7 నియోజకవర్గాల్లో ఉండే మా ఎమ్మెల్యేలు, అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ స్వీప్ చేయబోతున్నాము. నెల్లూరు పార్లమెంట్ పూర్తిగా గెలవబోతున్నాము. వీళ్ళు ఏదైతే డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నారో, మీ 5,000 రూపాయల వల్ల ఏ సామాన్య మనిషి కూడా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వదులుకోవడానికి సిద్ధంగా లేడు. మీ 5,000 వల్ల ఎవరు కూడా అమ్మఒడి వదులుకోవడానికి సిద్ధంగా లేడు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వదులుకోవడానికి సిద్ధంగా లేడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఏ ఒక్క సంక్షేమ పథకం రాదు, వాలంటీర్ వ్యవస్థ ఉండదు. ఆయన పూర్తిగా జనాల్ని మర్చిపోతాడు. అధికారంలో లేనప్పుడే ఆయనకు జనాల పైన ప్రేమ వస్తుంది. అబద్ధాలు మాట్లాడతాడు, మోసం చేస్తాడు. అధికారం తీసుకున్న తర్వాత మాత్రం అన్నీ మర్చిపోతాడని ప్రతి ఒక్కరికి తేలిపోయింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రజలు చాలా తెలివిపరులు. వాళ్ళకు తెలుసు ఎవరు మోసం చేస్తాడు, ఎవరు నమ్మకంతో ఉంటాడు. జగనన్న అంటేనే నమ్మకం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నకు ఇంకా బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మేలు చేసే విధంగా మరొకసారి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఇంకా బలంగా చేసే విధంగా సాయం సహకారం అందించాలని చెప్పి తెలుపుకుంటూ, ఒక్క పాయింట్ ఎప్పుడు కూడా వీళ్ళు చెప్తుంటారు, నేను సంపాదన సృష్టిస్తా, వీళ్ళు ఇండస్ట్రీలు కాలేదు. బాబు, ఏ వేదిక పైన చర్చకు సిద్ధం అంటే ఆ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,00,000 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈలు, బిగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. లక్షలాది మందికి, దాదాపు 25 లక్షల మందికి ఈరోజు జాబ్ క్రియేషన్ అనేది ఈ 5 సంవత్సరాలు జరిగింది. ఫిషింగ్ హార్బర్స్ వచ్చినాయి, పోర్ట్స్ వచ్చినాయి, ఎస్సీజెడ్లు వచ్చినాయి, ఫార్మా హబ్ వచ్చింది. ఎంతో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేసినాం. సో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి బలంగా చేసినాడు, ఫౌండేషన్ వేసినాడు. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా చేయబోతున్నాడు. మీరందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.